మానవుడి నిత్యాన్వేషణ, రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు. 1వ పుస్తకం ముందు మాట. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ 3వ అధ్యక్షురాలు గారు చెప్పిన ముందు మాట. మొట్టమొదటిసారిగా నేను పరమహంస యోగానంద గారిని చూసింది సాల్ట్ లేక్ పట్టణంలో. వారొక విశాలమైన మంత్రముగ్ధులైన శ్రోతల ముందు మాట్లాడుతుండగా చూశాను. అది 1931వ సంవత్సరం. కిక్కిరిసిన ఆడిటోరియంలో వెనక నిలబడ్డాను. ఉపన్యాసకులు, వారి మాటలు తప్ప మరొకటి ఎరగనంతగా నేను నిశ్చేష్టురాలిగా అయిపోయాను. నా హృదయాన్ని, మనస్సును ముంచేస్తూ నా ఆత్మలోకి ప్రవహిస్తున్న ఆ జ్ఞానం, దివ్య ప్రేమలలో నా అస్తిత్వమంతా లీనమైంది. నేనెప్పుడూ భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమించాలని కోరుకున్నానో వీరు అదే విధంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు. వీరికి భగవంతుడు తెలుసు, వీరినే నేను అనుసరించవలసింది అన్న ఒకే ఒక్క ఆలోచనలో ఉండిపోయాను. ఆ క్షణం నుంచి నేను అదే చేశాను. పరమహంస గారితో ఉన్న ఆ తొలితటి రోజుల్లో పరివర్తనకారక సామర్థ్యమున్న వారి మాటలు నా జీవితంలో తెచ్చిన మార్పును గమనించిన నేను అన్ని కాలాలకు వారి ఉపదేశాలను దాచి ప్రపంచానికి అంతటికీ అందజేయవలసిన ఆవశ్యకత ఉందని నాకు అనిపించింది. పరమహంస యోగానంద గారితో నేనున్న అనేక సంవత్సరాలలో ఆయన ఉపన్యాసాలను, తరగతులను, ఇంకా అనేక వ్యావహారికమైన ప్రసంగాలను, వ్యక్తులకు ఇచ్చిన సలహాలను, నిజంగా అదొక అద్భుతమైన భగవత్ ప్రేమ, జ్ఞానాల భాండాగారం రాసిపెట్టడం నాకు లభించిన పవిత్రమైన, ఆనందమయమైన విశేషాధికారం అయింది. గురుదేవులు మాట్లాడుతుండగా ఆయన ఉత్సాహపు చురుకుదనం తరచుగా ఆ ప్రసంగపు దూకుడులో వెల్లడవుతూ ఉండేది. నిమిషాల తరబడి గుక్క తిప్పుకోకుండా ఒక్క పట్టున ఆయన మాట్లాడేవారు. అలా 1 గంట సేపు కొనసాగించేవారు. కూర్చుని వింటున్నవారు పరవశులవుతుండగా నా కలం పరుగులు తీసేది. వారి మాటలను షార్ట్ హ్యాండ్లో రాస్తుండగా ఏదో విశేషమైన కృప దిగి వచ్చినట్టుగా గురువుగారి మాటలు తక్షణమే కాగితం మీద షార్ట్ హ్యాండ్ పదాలుగా తర్జుమా అయ్యేవి. వాటి నకలు ప్రతి వ్రాయడం ఈ రోజుకు కూడా ఒక ధన్యమైన పనిగా కొనసాగుతూ వస్తున్నది. ఇంతకాలం గడిచాక కూడా నా దగ్గరున్న కొన్ని రాతప్రతులు 40 ఏళ్లకు పైబడినవి. వాటి మరొక ప్రతి వ్రాస్తున్నప్పుడు విస్మయం కలిగించే విధంగా నేను వాటిని నిన్నే రాశానా అన్నట్టుగా అవి నా మనస్సులో తాజాగా ఉన్నాయి. ప్రతి ఒక్క నిర్దిష్టమైన వాక్యాన్ని, గురుదేవుల గొంతు పలికే తీరును నేను లోపల ఇంకా వినగలుగుతున్నాను. గురుదేవులు తమ ప్రసంగాల కోసం కొద్దిపాటి ముందస్తు తయారీ కూడా చేసుకునేవారు కాదు. ఒకవేళ తయారీ అంటూ ఏమన్నా ఉంటే అవి యథార్థమైన గమనికలు 1 2 హడావిడిగా రాసుకున్నవి ఉండేవి. చాలా తరచుగా కారులో మందిరం వైపు వెళ్ళే దారిలో ఆయన మాలో ఒకరిని అకస్మాత్తుగా అడిగేవారు, ఈరోజు నేను మాట్లాడాల్సిన విషయం ఏమిటి అని. ఆయన తన మనస్సును దానిపైన కేంద్రీకరించేవారు. తర్వాత తనలో ఉన్న దివ్య ప్రేరణా భాండాగారం నుండి ఆశువుగా ఆ విషయం మీద మాట్లాడేవారు. మందిరాల్లో గురుదేవులు మాట్లాడవలసిన విషయాలు నిర్ణయమై వాటి గురించి ముందుగానే ప్రకటన చేసేవారు. కానీ ఒక్కోసారి వారి మనస్సు వారు మాట్లాడబోయే సమయానికి పూర్తిగా వేరే విషయం మీద ఉండేది.
ఆ రోజు ప్రసంగ విషయం ఏమైనప్పటికీ గురుదేవులు ఆ క్షణంలో తమ మనసు ఏ సత్యాల మీద తల్లీనమై ఉందో ఆ అమూల్యమైన జ్ఞానాన్ని ఒక నిలకడైన ప్రవాహంలా తమ స్వకీయ ఆధ్యాత్మిక అనుభవం నుంచి, అంతర్జ్ఞాన గ్రహణాల సమృద్ధి నుంచి వెలిబుచ్చేవారు. చాలా మట్టుకు అలాంటి సందర్భాల్లో అనేక మంది జనాలు ప్రసంగం పూర్తయిన తర్వాత వారి దగ్గరికి వచ్చి తమను వేధిస్తున్న ఒకానొక సమస్యకు పరిష్కారాన్ని చూపినందుకు, లేదా బహుశా వాళ్ళు ప్రత్యేకంగా ఆసక్తులై ఉన్న ఒకానొక తాత్విక భావనను వివరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవారు. కొన్నిసార్లు వారు ప్రసంగం చేస్తుండగా గురుదేవుల చేతన ఎంతగా ఉన్నతి నొందేదంటే ఆయన తాత్కాలికంగా శ్రోతలను మరచిపోయి భగవంతుడితోనే నేరుగా మాట్లాడేవారు. ఆయన సంపూర్ణ అస్తిత్వం అంతా దివ్యానందం, ప్రేమ మత్తతలో మునకలేస్తుండేది. ఆ ఉన్నత చేతనా స్థాయిలలో ఆయన మనసు సంపూర్ణంగా దివ్య చైతన్యంతో ఏకమై ఉండేది. ఆయన అంతర్లీనంగా సత్యాన్ని గ్రహించేవారు, తాను ఏమి చూస్తున్నది వర్ణించేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు భగవంతుడు జగన్మాతగానో, లేదా వేరే ఇంకొక భావనలోనో, లేదా మన ఒకానొక గొప్ప గురువులుగానో, లేదా ఇతర మహాత్ములు దివ్య దర్శనంలో వారి ముందు సాక్షాత్కరించేవారు. అలాంటి సమయాల్లో శ్రోతలు కూడా తమందరిపైన కురిసిన ప్రత్యేకమైన ఆశీర్వాదాలను గాఢంగా అనుభూతి పొందారు. గురుదేవులు ఎంతగానో ప్రేమించిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అలా ఒకానొక సందర్భంలో వారికి దర్శనమిచ్చారు. గురుదేవులు ప్రేరణ పొంది భగవాన్ 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 అనే అందమైన పద్యాన్ని రచించారు. అజ్ఞానాంధకారం తొలగిన వారిలో ఆత్మ సూర్యుడిలా ప్రకాశిస్తుందని భగవద్గీత ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువులను ఆ మాటల్లో వర్ణిస్తుంది. పరమహంస గారి ఆధ్యాత్మిక తేజాన్ని చూసి ఒకరు అమితమైన భయభక్తుల్లో మునిగిపోవచ్చు. కానీ వారి సహృదయత, సహజత్వం, నిలకడైన అణుకువ ప్రతి ఒక్కరిని వెంటనే సౌకర్యంగా ఉండేట్లు చేస్తాయి. శ్రోతలలోని ప్రతి ఒక్కరూ గురుదేవుల ప్రసంగం వ్యక్తిగతంగా తమని ఉద్దేశించే మాట్లాడినట్టుగా అనుభూతి పొందేవారు. గురువుగారి పట్ల ప్రేమ పుట్టించే గుణాలలో ఒకటైన ఆయన హాస్య చతురత గురించి చెప్పుకోనక్కర్లేదు. ఒకానొక సముచితమైన నుడికారంతోనో, భంగిమతోనో, ముఖ కవళికతోనో ఒకానొక విషయాన్ని నొక్కి చెప్పడానికో, లేదా చాలాసేపు గాఢమైన ఏకాగ్రతతో ఒకానొక నిర్దిష్టమైన విషయాన్ని వివరించాక వాళ్ళకి విరామంగానో ఆయన సరైన సమయంలో ప్రశంసాపూర్వకమైన ప్రతిస్పందనగా హృదయపూర్వకమైన నవ్వును తెప్పించేవారు. ఒక పుస్తకపు పేజీలలో పరమహంస యోగానంద గారి విశిష్టమైన, సార్వజనీనమైన, ప్రగాఢమైన, ప్రేమపూర్వక వ్యక్తిత్వాన్ని విస్పష్టంగా వివరించటం కష్టం. ఈ కొద్దిపాటి నేపథ్యం ద్వారా ఒక వ్యక్తిత్వ వీక్షణాన్ని ఇవ్వడం ద్వారా ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రసంగాలను చదివే పాఠకుడి సంతోషం, మెప్పుదల మరింత పెరుగుతాయి అనేది నా చిన్న ఆశ. గురుదేవులు దైవానుసంధానం చేస్తుండగా చూడటం, ప్రగాఢమైన సత్యాలను, వారి హృదయపూర్వకమైన భక్తి ప్రవాహాన్ని వినడం, రాబోయే తరాల కోసం వాటిని నమోదు చేయడం, వాటిని అందరితో ఇప్పుడు పంచుకోవడం ఎంతటి మహద్భాగ్యం నాది. గురుదేవుల మహనీయమైన ఉపదేశాలు భగవంతుడి పట్ల నిశ్చలమైన విశ్వాసం అనే ద్వారాలను మరింత విశాలంగా తెరిచి మనందరి ప్రియతమ తండ్రి, తల్లి, శాశ్వత స్నేహితుడైన ఆ భగవంతుడి పట్ల
గాఢమైన ప్రేమను ప్రసాదించాలి. ఇట్లు దయామాత, మే 1975.